ఏపీలో ఎన్నికల ఆట ప్రారంభం కాగానే వైసీపీ అభ్యర్థులు ఒక్కొక్కరుగా మిడిల్ డ్రాప్ అయిపోతున్నారు. వైసీపీ గెలిచే అవకాశం లేదని బలంగా ప్రచారం జరుగుతూ ఉండడంతో డబ్బులైనా మిగిల్చుకోవచ్చని ముందుగానే చేతులెత్తేస్తున్నారు. ఇప్పటికే పలువురు ఈ దిశగా సంకేతాలిచ్చారు. రానున్న రోజుల్లో ఇంకా చాలా మంది పోటీకి దూరమయ్యే సూచనలు కనిపిస్తాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ క్రమంలోనే గుంటూరు లోక్సభ వైసీపీ అభ్యర్థి కిలారి రోసయ్య తాను పోటీ నుంచి తప్పుకుంటానని తాడేపల్లి ప్యాలెస్ కు రాయబారం పంపించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన రోసయ్య ఈ విషయం చెప్పినట్లు సమాచారం. అయితే సీఎం జగన్ తో మాట్లాడే వరకు ఆగాలని, ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కిలారికి సజ్జల సర్ది చెప్పినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ప్రకాశం జిల్లాలో ఏకంగా జగన్ సిద్ధం సభకే ఇద్దరు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. కందుకూరు ఎమ్మెల్యే మహిదర్ రెడ్డి, దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ సీఎం సభకు గైర్హాజరు కావడం హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ మహిదర్ రెడ్డి పార్టీని వీడితే ఆయన మద్దతు లేకుండా కందుకూరులో వైసీపీ గెలుపుపై ఆందోళన నెలకొంది. మరోవైపు జగన్ సిద్ధం సభలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని, అవినీతి పెరిగిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో సీఎం జగన్ స్వయంగా జోక్యం చేసుకుని ప్రసంగాన్ని ఆపించాల్సి వచ్చింది. ఇలా పార్టీలో నేతల నుంచి ఊహించని పరిణామాలతో జగన్ కు తల బొప్పి కడుతోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కొంతమంది అభ్యర్థులు ప్రచారం చేయకుండా ఇంటికే పరిమితమయ్యారని అధిష్టానానికి సమాచారం అందుతోంది. దీంతో మేమంతా సిద్ధం బస్సు యాత్రతో జగన్ కు క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలిసొస్తున్నాయంటున్నారు. రియల్ పిక్చర్ తెలియడంతో వైసీపీలో వణుకు మొదలైందంటున్నారు రాజకీయ పరిశీలకులు.